హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో డామినార్ 400 2025 మోడల్. ఇదొక యూనిక్ మోటార్ సైకిల్. ఓకే, నా కాడ కూడా ఉండే అండి. నేను దాదాపు 3 years రైడ్ చేశాను డామినార్ 400. సో ఆ బైక్ గురించి నాకు చాలా నాలెడ్జ్ ఉంది బికాజ్ ఐ ఓన్డ్ ఇట్ ఫర్ 3 years. ఓకే, సో కొత్త డామినార్ వచ్చింది, మనకు అందరికి తెలుసు. కొన్ని చేంజెస్ చేసింది కంపెనీ మెయిన్గా. దీంట్లో ఒక హ్యాండిల్ బార్ కొంచెం చేంజ్ చేసింది అనమాట. ప్లస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తానికి చేంజ్, NS 400Zది తీసుకొచ్చి డామినార్లకు ఫిట్ చేసింది. ఇంకొకటి ఏంటంటే మనకి ట్యాంక్ మీద గేర్ పొజిషన్ ఇండికేటర్ ఒక డిస్ప్లే ఉండే అనమాట ట్యాంక్ మీద. అది తీసేసి మెయిన్ డిస్ప్లేలోనే ఇంటిగ్రేట్ చేసేసి ట్యాంక్ మీద USB ఛార్జర్ ఇచ్చారనమాట. ఓకే, ఇంకా కొన్ని చేంజెస్ ఏం చేసింది కంపెనీ డామినార్ 400 2025కి? వెల్, మనకి OBD2B కంప్లయన్స్ వచ్చేసింది బైక్కి. ప్లస్ ఏంటంటే కొత్త కలర్ వచ్చింది ఇండియాకి, రెడ్ కలర్. ఓకే, అంటే ఇరువరకు 2 కలర్సే ఉండే డామినార్ 400కి. బ్లాక్ కలర్, మ్యాట్ బ్లాక్ కలర్ అండ్ ద గ్రీన్ కలర్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా. కొత్త కలర్ వచ్చింది ఇప్పుడు రెడ్ కలర్. ఇంకొక 2 కలర్స్ కూడా వచ్చాయండి, మీరు ఇమేజెస్లో చూస్తున్నారు కదా. వైట్ కలర్, కానీ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ కోసం, ఎక్స్పోర్ట్స్ కోసం. ఇంకొక డార్క్ బ్లూ కలర్ వచ్చింది, అది కూడా ఎక్స్పోర్ట్స్ కోసమే. సో భారతదేశం కోసం 3 కలర్సే, మ్యాట్ బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్ కలర్. ఆల్ రైట్, ఈ 3 కలర్స్. ఇప్పుడు బైక్ గురించి ఇంకా చేంజెస్ మనం కనుక మాట్లాడుకుంటే USD ఫోక్స్ అవి 2019 నుంచి వస్తున్నాయి. డ్యూయల్ ఛానల్ ABS కూడా వస్తుంది. హెడ్ లైట్ మోర్ ఆర్ లెస్ రిమైన్స్ ద సేమ్. ఆ టూరింగ్ ఎడిషన్కి వచ్చే వైజర్ ఇప్పుడు కూడా వస్తుంది. వెనక ఒక క్యారియర్ ఉంది బైక్కి. సాడిల్ స్టేస్ మీరు కంపెనీలో ఆర్డర్ చేసుకోవచ్చు. నేను నా డామినార్ కూడా ఫిట్ చేసిన అనమాట సాడిల్ స్టేస్. నా డామినార్ కూడా మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా. చాలా రైడ్స్ చేశాను నేను బైక్ మీద. సో మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఈ డామినార్, నా డామినార్లో డిఫరెన్స్ ఏంటంటే నా డామినార్ వాజ్ BS4 అనమాట. ఓకే, టెలిస్కోపిక్ సస్పెన్షన్తో సహా. రైట్, నా బైక్ SOHC ఇంజిన్ ఉండే, సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. దిస్ ఇస్ డ్యూయల్. ఓకే, సో ఈ బైక్ మెయిన్గా ఏంటంటే మనకు 40 bhp ఉంది. ఓకే, పాత డామినార్, నా డామినార్ వాజ్ 34 bhp. సో చేంజెస్ గురించి మనం మనకు మాట్లాడుకుంటే ఈ బైక్లో మనకి LCD డిస్ప్లే ఉంది. ఓకే, కలర్డ్ వన్. రైట్, అండ్ దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ప్లస్ హజార్డ్ స్విచ్ కొత్తది ఇచ్చింది కంపెనీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రిఫ్రెష్డ్ లుక్ అనొచ్చు మనం. కొంచెం గ్రాఫిక్స్ అయితే ఏం లేవు బైక్ మీద, జస్ట్ టిపికల్ స్టిక్కరింగే ఉంది. సో కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. బేసికల్గా ఇప్పుడు నా Honda 350 RSలో కూడా ఉండే ట్రాక్షన్ కంట్రోల్. సో డామినార్ కూడా ఇచ్చింది కంపెనీ. రైట్, రెయిన్ మోడ్, స్పోర్ట్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్, రైట్, అండ్ స్పోర్ట్స్ మోడ్ ఇవన్నీ ఇచ్చింది. రైట్, అండ్ మనం కనుక చూసుకుంటే ఇక్కడ బైక్లో ఏంటంటే వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది డామినార్ది, 193 kgs. ఓకే, పాతక 2020 కూడా అంతనే ఉండే, 190 ప్లస్ ఉండే. రైట్, అండ్ 158 mm గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఉంది. అండ్ సీట్ హైట్ ఈజ్ 800 mm. ఆల్ రైట్, సో ఇప్పుడు ప్రైసింగ్ గురించి మనం కనుక మాట్లాడుకుంటే 2.39 lakh ఉంది ఎక్స్ షోరూమ్. సో 240 పెట్టుకుందాం. సో ట్యాక్స్ 12%. సో 24,000, అదే 30,000 దాకా మీకు ట్యాక్స్ అవుతుంది RTO ఛార్జెస్తో సహా. సో 2.7, ఇన్సూరెన్స్ ఒక 20,000. సో 2.8, అదే 2.95 lakh దాకా ఉంటుందండి. 3 lakh లోపల వస్తుంది. సో ఇప్పుడు చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇస్ డామినార్ రిలయబుల్? మంచి రిలయబుల్ బండ అంటే నిజంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ రిలయబుల్ బైక్. మెయింటెనెన్స్ పరంగా కూడా నేను 3 years మెయింటైన్ చేశాను కదా, ఎప్పుడు కూడా నాకు అసలు ఎక్కువ ఖర్చు కాలేదన్నమాట. వెరీ రిలయబుల్ బైక్. కానీ కొన్ని డామినార్స్కి ఏంటంటే హెడ్లో ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఎస్పెషల్లీ 2019 మోడల్స్ అండ్ 2021, 2022 మోడల్స్కి కూడా షిమ్ నాయిజెస్ అండ్ హెడ్స్ ప్రిమెచ్యూర్గా ఫెయిల్ అయినాయి. ప్రిమెచ్యూర్ ఫెయిల్యూర్ అంటే తొందరగా పాడైపోడు, రైడర్ మంచిగా మెయింటైన్ చేసినా పాడైపోడు. సో దీనివల్ల ఏమైంది, కంపెనీస్ పిలిచి మరి రీప్లేస్ చేశాయి. కస్టమర్స్కి ఇష్యూస్ వస్తే వారంటీలో రీప్లేస్ చేశాయి. ఇప్పుడు వచ్చే డామినార్స్ కొంచెం ఇంప్రూవ్ అయినాయి క్వాలిటీలో. ఫస్ట్ జెన్ డామినార్ వాజ్ ద బెస్ట్. 2017 and 18 మోడల్స్ చాలా బాగుండే, లక్ష కిలోమీటర్స్ కూడా నడిపారు చాలామంది. ఈ కొత్త డామినార్స్ BS6 నుంచి కొంచెం మైల్డ్గా పవర్ ఎప్పుడైతే పెంచాడో, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్లో కన్వర్ట్ చేశాడో ఇంజన్కి, అప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అండ్ లిక్విడ్ కూల్ బైక్స్ నాకు పర్సనల్గా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను బజాజ్. ఎందుకంటే మనకి దీంట్లో ఏంటంటే వాటర్ పంప్ సీల్ కింద ఉంటుంది, లైక్ బ్యాలెన్సర్ షాఫ్ట్ కార్డ్ దాదాపు ఆ బైక్స్కి. సో
చాలా కేటీఎమ్స్ ఆర్ యాక్చువల్లీ లైక్ బజాజ్ అండ్ కేటీఎం అండ్ డెరివేటివ్స్ అనమాట. సో డామినార్లో ఉండే ఇంజిన్ బేసికలీ కేటీఎం 390 డెరివేటివే. సో బేసికల్గా మనం చూసుకుంటే చాలా బైక్స్లల్లో డామినార్ 400, NS 200, RS 200, కేటీఎం డ్యూక్ 250, కేటీఎం డ్యూక్ 200, కేటీఎం డ్యూక్ 390లో ఇంజన్ ఆయిల్ అండ్ కూలెంట్ మిక్సింగ్ ఇష్యూస్ చాలా కామన్. బికాజ్ నా కాడ కేటీఎం మెకానిక్స్ ఉన్నారు, రైట్, డామినార్ మెకానిక్స్ కూడా ఉన్నారు, రైట్, తెలిసిన వాళ్ళు. నేను వాళ్ళ పేర్లు అయితే చెప్పలేను కానీ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్. క్యామ్ షాఫ్ట్ ఇష్యూస్ అండ్ ఇంజన్ ఆయిల్ అండ్ కూలెంట్ మిక్సింగ్ ఇష్యూస్ అండ్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ కొంచెం కామన్ కేటీఎమ్స్లలో అండ్ డామినార్స్లలో కూడా. సో ఈ ఇష్యూస్ లాంగ్ టర్మ్లలో వస్తాయి. ఇప్పుడు 1-2 ఇయర్స్లో ఏం రాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్లలో వస్తాయి. ఇప్పుడు చాలామంది ఏంది రివ్యూవర్స్ తెలుగులో కూడా నడిపేసా బండి ఇట్లున్నది అట్లున్నది అనేస్తారు. సరే, ఫర్ అ షార్ట్ టైమ్ ఇట్స్ గుడ్, బట్ వాట్ అబౌట్ ద లాంగ్ టర్మ్ రిలయబిలిటీ? నాకు అడగండి. 7 years నుంచి నా డామినార్ ఉంది, నా ఫ్రెండ్ దగ్గరే ఉంది. సో అతడు కూడా వాడుతున్నాడు. ఫస్ట్ జెన్ డామినార్ ఇస్ యాక్చువల్లీ గుడ్. ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయంటే బేసికల్గా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. సెల్ఫ్ మోటర్కి వెళ్ళి కొంచెం సౌండ్ స్టార్ట్ అయింది. మామూలుగా అది యమహా బైక్స్కి రాదనమాట. ఇంకేం ప్రాబ్లమ్స్ వచ్చాయి డామినార్కి? చైన్ స్లైడర్ అండి. ఇది చాలా డామినార్కి ఒక ప్రాబ్లం. ఎవరైతే డామినార్ మెకానిక్స్ నా వీడియో చూస్తుండ్రో పొరపాటున వాళ్ళ దగ్గర తప్పకుండా ఈ ఉంటుంది. చైన్ స్లైడర్ సడన్గా ఏమవుతుందంటే కొన్నిసార్లు పాడైపోయి చైన్లో ఇట్ గెట్స్ స్టక్ అనమాట. నా డామినార్లో కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. అంటే నా ఫ్రెండ్కి వచ్చింది, ఎవరికైతే నేను నమ్మానో ఆల్ ఆఫ్ అ సడన్ అది వచ్చి ఇరుక్కున్నది అనమాట. సో బేసికల్గా ఇప్పుడు చైన్ స్లైడర్కి స్టాపర్స్ పెడతారు మామూలుగా బైక్స్లలో, అవి ఇష్యూస్ రాకుండా. సో నేను చెప్పేది ఏంటంటే డామినార్ ఇస్ అ వెరీ గుడ్ బైక్, ఈజీ టు మెయింటైన్, కానీ ఇట్ నీడ్స్ సమ్ కేర్ అనమాట. చాలామంది ఏం చేస్తారు, రఫ్ అండ్ టఫ్ కొడతారు ఆ బైక్స్కి. కొట్టేస్తే ఏమవుతుంది, మెయింటైన్ చేయరు, కూలెంట్ కూడా మెయింటైన్ చేయరు, ఇంజన్ ఆయిల్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయరు. సో ఈ ఇంజన్స్ డ్యామేజ్ అయితే దీని రిపేర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో నేను చెప్పేది ఏంటంటే యూ కెన్ డెఫినెట్లీ బై ద డామినార్ 400 2025 మోడల్. 3 lakhs లోపల వన్ ఆఫ్ ది బెస్ట్ 400, ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ 400cc బైక్ అంటాను. కానీ రెగ్యులర్ సర్వీస్, మంచిగా మెయింటెనెన్స్ చేయాలి, రైట్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ టైం మీద మారవాలి. ప్రతి సర్వీస్కి ఆయిల్ ఫిల్టర్ మార్చాలా, రైట్. ప్రతి సర్వీస్కి వీలైతే ఎయిర్ ఫిల్టర్ కూడా మారవండి, తక్కువనే 270 రూపీస్ ఉంటుంది డామినార్ ఎయిర్ ఫిల్టర్. ఇవన్నీ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే, డిస్క్ ప్యాడ్స్ పోతే టైం మీద వేసుకున్నాడు, 4 ఆయిల్ సీల్స్, యూ కెన్ ఇన్స్టాల్ సమ్ కవర్స్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆయిల్ సీల్ అంత తొందరగా డ్యామేజ్ కాదు, రైట్. బ్యాడ్ రోడ్స్ మీద జాగ్రత్తగా నడిపితే ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బెనిఫిట్. సో డామినార్ ఎలాంటి బైక్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ బైక్. కానీ దానికి మంచిగా ఇప్పుడు డైరెక్ట్గా సడన్గా యాక్సిలరేషన్ చేస్తే వాల్వ్స్ పాడవుతాయి, లాంగ్ టర్మ్లలో పిస్టన్ రింగ్స్ కూడా పాడవుతాయి. సో జెంటల్గా మీరు నడపండి, హై స్పీడ్స్ నడపండి, కానీ గ్రాడ్యువల్గా, లీనియర్గా, మెల్లగా చేస్తే ద బైక్స్ ఇంజిన్ విల్ లాస్ట్. ఇష్టం వచ్చినట్టు నడిపితే ఏ బైక్ ఇంజిన్ అయినా తొందరగా పాడవుతుంది. ఆల్ రైట్. సో నా వర్డిక్ట్ ఏంది, నా ఫైనల్ ఒపీనియన్ అబౌట్ ద డామినార్. మై స్టాన్స్ ఇస్ దట్ డామినార్ ఇస్ ద బెస్ట్ 400cc బైక్ ఇన్ అ బడ్జెట్, బట్ నీడ్స్ టు బీ వెరీ కేర్ఫుల్లీ మెయింటైన్ అనమాట. ఆల్ రైట్. సో ఎవరైతే వేరే బైక్స్ కొంటున్నారో, క్లాసిక్ అవి ఇవి ఎంత అనుకుంటారో, యూ కెన్ ఆల్సో షిఫ్ట్ టు డామినార్. నేను వాడాను, ఇట్స్ అ వెరీ గుడ్ బైక్. హైవే మీద రైడింగ్ డామినార్ చాలా ఎంజాయబుల్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ బండి వెయిట్, బండి స్టెబిలిటీ, బండి ఎగ్జాస్ట్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే మీరు క్లాసిక్ 350 ఆర్ హోండా 350 కొంటారో, యూ కెన్ జస్ట్ గో టు ద బజాజ్ షోరూమ్ అండ్ టెస్ట్ రైడ్ అ డామినార్. అదే ధర కదా. ఇప్పుడు మీటియార్స్, సూపర్నోవాకి జనాలు 2.8 పెట్టి కొంటారు, అదే ఒక 10,000 ఎక్కువ పెడితే మీకు డామినార్ వస్తుంది. అమేజింగ్ బైక్, 5 years వారంటీ ఇస్తుంది కంపెనీలోనే. ఎప్పుడైనా సర్వీస్ చేయండి, మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది, కానీ ఇట్స్ అ వెరీ గుడ్ టూరింగ్ బైక్. సిటీలో ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే నేను వాడి చెప్తున్నాను, ఇదేదో వేరే రివ్యూవర్స్ లాగా ఒకటేసారి నడిపేసి బైక్ మంచిగా ఉండడు కాదు. నేను క్లియర్గా చెప్తున్నాను, బైక్ అడ్వాంటేజెస్, బైక్ డ్రాబ్యాక్స్ అని చెప్తున్నాను, రైట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఆల్ రైట్. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా డామినార్ చాలా బాగుంది, పవర్ అండ్ టార్క్ చాలా బాగున్నాయి, రైడర్ కంఫర్ట్ కూడా బాగుంది. ఆల్ రైట్. సో ఎప్పుడైతే మీరు ఏదైనా బైక్ కొందామనుకుంటే 3 lakhsలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ ఇస్ డామినార్ 400. ఆల్ రైట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఎందుకంటే నేను డామినార్ 3 years ఓన్ చేశాను, నేను చాలా వరకు చెప్పగలుగుతాను. ఆల్ రైట్. హెడ్ ల్యాంప్ ఫోకస్ కూడా చాలా బాగుంది. ఆల్ రైట్. సో గుడ్ బై, టేక్ కేర్, రైట్ సేఫ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.